జరిగితే నీ పరిస్థితి అన్నప్పుడు ఎక్కువ చెప్తే బాగుండదని నచ్చ చెప్పి పంపించాను. నైట్ నిద్రలేదు. ఆ రోజు మా రిలేషన్ లో కరోనా వల్ల ఒకరు చనిపోయారు. మా ఇంటి పక్కలు చనిపోయారు. ఆ భగవంతుడి దయ వల్ల మాకు కరోనా జరగలే. ఒకవేళ వచ్చింటే రూపాయి గతి లేదు నా దగ్గర కాపాడుకోవడానికి. ఆ రోజు రియలైజ్ అయినా ఇలాంటి కరోనా వల్ల వస్తే ఎన్ని కరోనాలు వచ్చినా ఎదుర్కోవాలంటే నేను ఎకనామికల్ గా గట్టిగా ఉండాలి. ఆ రోజు డిసైడ్ అయ్యి రాత్రి 3:30 గంటలకు నా భార్య బిడ్డల మీద ఏడ్చుకుంటా ప్రమాణం చేసిన, అయితే అడగ తినాలే లేకపోతే అయ్యేటి బతకాలి. ఈ బతకమని డిసైడ్ అయినా ఈ బిజినెస్ కట్ చేస్తే ఉదయం డబ్బులు లేవు. మెడికల్ ఎమర్జెన్సీ అని మనసు ఉంటే మార్గం ఉంటుంది. సంపాదించాలి ఆశ ఉంది కాబట్టి అవకాశాలు మళ్ళీ రావు. 30-40 ఏళ్ళు అయిన తర్వాత ఎందుకు చేయకపోతే కానీ ఏడ్చే బదులు అదేదో ఇప్పుడు ఏడిస్తే కోసిఫైడ్ అవుతావు కదా అని చెప్తుంది. ఇక ఆల్రెడీ అట్లా తయారైన తర్వాత ఆయన అప్పు తెచ్చి బిజినెస్ ప్రారంభించాను. నిన్నటి వరకు నేను ఈ బిజినెస్ లో తీసుకున్న ఇన్కమ్ 7,37,00,000 రూపాయలు అక్షరాలు నేను తీసుకోవడం గ్రేట్ కాదు. నాతో పాటు జర్నీ చేస్తున్న నా టీం సభ్యులందరూ తీసుకున్న ఇన్కమ్ 142 కోట్ల రూపాయలు తీసుకోవడం జరిగింది. నాకు